యేసు ప్రభు పేరిట మీ అందరికి శుభములు. మన యొక్క 21వ రోజు ఉపవాసంలో ఈరోజు 19వ రోజు అండి. మీరందరూ ఉపవాసం ఉంటున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, దేవుని వాక్యం ధ్యానిస్తున్నారు, అదేవిధంగా దేవుని యొక్క గొప్ప ఆజ్ఞను నెరవేరుస్తున్నారని భావిస్తున్నాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది, క్రీస్తు యేసు యొక్క వాక్యమును మీ యొక్క హృదయంలో సమృద్ధిగా నివసింపజేయడం వాక్యం చెప్తున్నాను. హల్లెలూయా. సో నీకు నాకు నచ్చింది ఆలోచించడం కాదు, కానీ దేవుని వాక్యమే మనం ఆలోచిద్దాము, దేవుని వాక్యాన్ని మనం నమ్ముదాము, దేవుని వాక్యాన్ని మనం పలుకుదాము, దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుదామని. ఎందుకంటే మనందరము వాక్యం మూలంగా మనం పుట్టి ఉన్నాం. వాస్తవానికి వినడం బట్టి మనకు ఆశీర్వాదం ఉన్నది, కానీ దానికన్నా ఎక్కువ గొప్ప ఆశీర్వాదము వాక్యం చేయడం ఉందండి. సో మనందరము వాక్యాన్ని చూద్దాము, వాక్యాన్ని మాట్లాడదాము, వాక్యాన్ని విందాము, వాక్యాన్ని నమ్ముదాము, వాక్యానుసారం ఆలోచిద్దాము, వాక్యానుసారం బ్రతుకుదామండి. ప్రైజ్ ది లార్డ్.